హాయ్ అండి. మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ యమ్మీ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే టైగర్ ప్రాన్స్‌తో దమ్ బిర్యానీ అండి. భలే ఉంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. అమ్మో! బిర్యానీ చాలా ప్రాసెస్ ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకోకండి. ఇలా ఇంట్లో చేసుకోండి. ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తింటారనమాట. అందులో సీ ఫుడ్ లవర్స్ అయితే ప్రాన్స్ అంటే ఇష్టమున్న వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. సో, ఈ రెసిపీకి మనం టైగర్ ప్రాన్స్ తీసుకున్నామండి. సో, ఇవన్నీ కూడా బాగా క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో ప్రాన్స్ యాడ్ చేసుకుందామండి. సో, దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రాన్స్ ఇంకా టైగర్ ప్రాన్స్ కాబట్టి పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి మనకి రెసిపీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో, దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, నేను 1 కేజీ ప్రాన్స్కి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. ఇంకా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకోవచ్చు అనమాట. సో, దీంట్లోనే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఇదంతా కూడా ప్రాన్స్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో, దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో, ఇది దమ్ పెడతాం కాబట్టి మనం ముందుగానే కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇక తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోమన్నమాట. ఇలా ఆయిల్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఈ ప్రాన్స్ అన్నీ కూడా దమ్ పెట్టినప్పుడు ఈ పెరుగులోనే బాగా ఉడుకుతాయి అన్నమాట. సో, అందుకని నేను పెరుగు కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలన్నమాట. సో, ఇదంతా కూడా బాగా కలుపుకుందామండి. ప్రాన్స్‌కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదండీ! దీంట్లోనే ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నామన్నమాట. ఇంకా లైమ్ జ్యూస్, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో మీకు చికెన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు ఫుల్ రెసిపీలో పెట్టేశానండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో బాక్స్‌లో పెడతాను. మీరు తప్పకుండా వాచ్ చేయండి. సో, ఫైనల్‌గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్‌లో బాస్మతి రైస్ తీసుకుందామండి. ఏ బాస్మతి రైస్ బాగుంటుందంటే దావత్ బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుందండి. మనం వండినప్పుడు కూడా పలుకులు విడిగా వస్తాయి. ఇంకా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా. సో, ఇలాగా ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి. కంపల్సరీ నానబెట్టుకోవాలంటే అదేం లేదండి. వెంటనే చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక పాత్రలో మనం వాటర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. అప్పుడే మనం ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో, ముందుగా మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాం కదా! బిర్యానీ స్పైసెస్. ఇప్పుడు దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఇవన్నీ వేస్తేనే రైస్ కూడా బాగా టేస్టీగా వస్తుందనమాట. చాలా ఫ్లేవర్ఫుల్‌గా ఉంటుంది. సో, దీంట్లోనే ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే రైస్ అనేది మనం లేయర్ చేస్తాం కాబట్టి దానికి ఉప్పు అనేది వేసినప్పుడు టేస్ట్ వస్తుందనమాట. సో, ఇప్పుడు ఇదంతా కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. దీంట్లోనే ఇప్పుడు మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం కంపల్సరీ అండి. ఎందుకంటే రైస్ మనకు పొడి పొడిగా రావాలంటే ఆయిల్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే రైస్ అంతా కూడా ముద్ద ముద్దగా అయిపోతుంది. ఫైనల్‌గా లైమ్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసుకుందామండి. రైస్‌కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో, ఇలా అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా! ఇది మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. సో, చూసారు కదా! ఈ విధంగా వాటర్‌లో ఇవన్నీ కూడా బాయిల్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఫ్లేవర్ అనేది రైస్‌కి బాగా పడుతుందనమాట. సో, ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి మనం నానబెట్టుకున్న రైస్‌ని దీంట్లో యాడ్ చేసేసుకుందామండి.
ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది త్వరగా ఉడికిపోతుంది, ఇంకా పలుకులు పలుకులుగా వస్తుందన్నమాట. సో ఇలాగా మనం రైస్ అంతా కూడా యాడ్ చేసేసుకుందామండి. మామూలు రైస్ లాగా రైస్ స్టవ్ మీద పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోకండి, ఎందుకంటే బాస్మతి రైస్ చాలా త్వరగా ఉడికిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా అంతా కూడా యాడ్ చేసేసుకున్నాక ఒక 5 మినిట్స్లో మనకి రైస్ అనేది ఉడికిపోతుందండి. సో అందుకే మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఒక్కసారి రైస్ యాడ్ చేసేసాక ఒక్కసారి కలుపుకుందామండి, ఎందుకంటే ఇవంతా కూడా రైస్ ప్రతి పలుకుకి కూడా ఫ్లేవర్ అనేది బాగా పడుతుందన్నమాట. సో ఇలాగా మీరు చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే రైస్ అనేది ముద్దగా అయిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి రైస్ అనేది 80% కుక్ అవ్వాలండి. ఇంకో 20% మనం ఎప్పుడైతే దమ్ పెట్టుకుంటామో, అంటే లేయర్ వేసుకుంటామో, అప్పుడు ఆ రైస్ అనేది బాగా ఉడికిపోతుందన్నమాట. చూసారు కదా, మీకు ఇంకొక టిప్ ఏంటంటే ఇలాగా బాస్మతి రైస్ ఉడికించుకునేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా ఉంచుకోవాలండి, ఎందుకంటే రైస్ ఉడికినప్పుడు దానికి స్పేస్ అనేది బాగా ఉండాలన్నమాట. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలా దగ్గరగా ముద్ద కాకుండా ఇలాగా పలుకులు పలుకులుగా విడివిడిగా రైస్ అనేది బాగా ఉడుకుతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా రైస్ అనేది బాగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు మనం రొయ్యల మీద లేయర్ వేసేసుకుందాం. ఇంకొకటి దీంట్లో ఏమేసానంటే కొత్త ఇంగ్రీడియంట్ కాశ్మీరీ సాఫ్రాన్ వేసానండి. స్పైసెస్ కూడా కాశ్మీర్ నుంచి తెచ్చారు మా హస్బెండ్ వెళ్ళినప్పుడు. దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. సో ఈ సాఫ్రాన్ కూడా నేను ఫస్ట్ టైం వాడుతున్నానండి. సో చూద్దాం అన్నమాట ఎట్లా వస్తుందో. ఒక బౌల్లో మిల్క్ తీసుకోవాలండి, దాంట్లో కొంచెం సాఫ్రాన్ అనేది మనకి యాడ్ చేసుకోవాలన్నమాట. చాలామంది బిర్యానీలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటారండి, అది నాట్ అట్ ఆల్ గుడ్. కాబట్టి మనం న్యాచురల్ కలరే వాడుకుందామండి. అది కూడా సాఫ్రాన్ చాలా మంచిది కాబట్టి మనం ఇలాగా పాలలో కొంచెం సాఫ్రాన్ వేసుకుంటే వెంటనే మనకి కలర్ చేంజ్ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి మంచి కలర్ ఎల్లో కలర్ వచ్చేసింది అనమాట. సో ఇది మనం లేయర్ చేసుకున్నాక బిర్యానీ పైన వేసుకుందాం. సో మన రెసిపీస్ అన్నీ హెల్తీగా ఉంటాయి కాబట్టి మనం అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ వాడుకుందాం. ఇప్పుడు రొయ్యల మీద మనం రైస్ అనేది లేయర్ వేసేసుకుందామండి. చూసారు కదా, రైస్ అనేది 80% కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం లేయర్ వేసేసుకుందాం. మీకు 80% కుక్ అయిందని ఎలా తెలుస్తుంది అనుకుంటే రైస్ ఒక పలుకు పట్టుకున్నప్పుడు మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. సో ఇలాగా మనం రైస్ అంతా కూడా లేయర్ వేసేసుకుందాం. నాకైతే మంచి స్మెల్ వస్తుందండి. సో ఇలాగా ఈజీగానే మీరు ఇంట్లోనే మంచిగా తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మనం లేయర్ వేసేసుకుందాం. సో దీనిపైనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందామండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి దానికి కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఏది కూడా మిస్ కావద్దు. చూసారు కదా, మనం సాఫ్రాన్ వేసుకున్న మిల్క్లో ఇది కూడా మనం పైన యాడ్ చేసేసుకుందామండి. ఇది న్యాచురల్ కలర్ అండి, ఇది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట బిర్యానీకి. మీ దగ్గర సాఫ్రాన్ లేకపోతే ఏం వేసుకోవాలనుకుంటే కొంచెం పసుపు వేసుకుంటే మనకి ఎల్లో కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫైనల్గా మనం పైన గీ యాడ్ చేసుకుని ఒక 30 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని దమ్ పెట్టుకుంటే మన యమ్మీ యమ్మీ ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా బాగా వస్తుందండి, అది మాత్రం గ్యారంటీ. సో నేను చెప్పిన టిప్స్తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇదే సేమ్ ప్రాసెస్తో చేసుకోండి. ఖచ్చితంగా మీకు రెస్టారెంట్ కన్నా మంచి బిర్యానీ మీకు ఇంట్లోనే తయారైపోతుంది అనమాట. ఇంకా ఇది బడ్జెట్ రెసిపీ కూడా అండి, ఎందుకంటే ఒక బిర్యానీ అయితే 300 అవుతుంది కదా, ఆ 300తోనే మనకి కిలో రొయ్యలు వస్తాయండి, ఒక నలుగురు తినవచ్చు అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ప్రాసెస్లో ఈజీగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. సో ఒక్కలే చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు సండే రోజు ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం
మర్చిపోకండి. చూసారు కదా, ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసేసుకుందాం. చూసారు కదండి, రైస్ అనేది చాలా పలుకులుగా వచ్చింది కదా. సో ఇలాగ రావాలి అంటే టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలండి. ఆయిల్ వేయడం కానీ, మ్యాగ్నేట్ చేసుకోవడం కానీ, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కానీ ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. సో ఈ విధంగానే మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మీకు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేర్పించేస్తాను అనమాట. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని రెసిపీస్ వాచ్ చేసేయండి. మరి అంటిల్ దెన్ బాయ్ మరి.